మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. చూస్తున్నారు కదా, రెండు కొండల మధ్యన స్వయంభుగా వెలిసిన శివాలయం అండి అది. ఇప్పుడు మనం అక్కడికే వెళ్తున్నాం. నాతో పాటు మీరు రండి. మూడు 300 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ శివాలయం ఎంత మహిమాన్వితమైనదో కదా. హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ కీర్తి. విశాఖపట్నానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుడిలోవా శివాలయానికి అయితే మనం రావడం జరిగిందండి. శ్రీ నారాయణేశ్వర ఆలయంలో ఈ జలధార నిత్యం 365 రోజులు కూడా అలాగ ప్రవహిస్తూనే ఉంటుంది. ఈ నీటితోటే స్వామివారికి నిత్యాభిషేకాలు జరుగుతాయి. ఈ నీరు చాలా పవిత్రమైనది. ఎలా అంటే మన కాశీ నుంచి తెచ్చుకున్న గంగాజలం కన్నా పరిశుభ్రంగా ఉంటుంది. ఈ నీరు కొండల మధ్యలో నుంచి వచ్చి ఆ గుడిలోంచి కలిసి భక్తులు స్నానాలు చేయడం కోసం కన్వర్ట్ చేశారు. ఈ నీరు మనం ఇంటికి తీసుకువెళ్ళి ఎన్ని సంవత్సరాలు ఉంచుకున్నా సరే పాడవు, నాచిపట్టవు, వాసన రావు. అంత పరిశుభ్రమైన ఈ మంచినీరు ఏ సమయంలో వచ్చినా చాలా చల్లగా ఉండి భక్తుల దాహాన్ని తీరుస్తూ ఆ నీటితో అవి స్వామివారి అభిషేకం జరిపించుకుంటారు. కాబట్టి ఈ నీరు చాలా ప్రత్యేకమైనది, పవిత్రమైనది. ఇది ఏ సందర్భంలోనైనా ఈ నీటిని వాడుకోవచ్చు. ఓం శ్రీమన్ మహాదేవాయ చ త్రయంబకాయ త్రిపురాంతకాయ చ త్రినేత్రాయ త్రికాగ్ని కాళాగ్నికాయ చ రుద్రాయ చ నీలకంఠాయ చ మృత్యుంజయాయ చ సర్వేశ్వరాయ చ సదా శివాయ చ నమః. ఓం శ్రీ నారాయణేశ్వర దేవతార్పణమస్తు. ఓం శ్రీ నారాయణేశ్వర దేవతార్పణమస్తు. ఈ నారాయణేశ్వర ఆలయం, ఈ లింగం మన మిగతా గుడుల్లో శివాలయాల్లాగా కాకుండా శివాలయాల్లో శివలింగం ఏంటంటే మనం కొంచెం ఎత్తుగా ఉండి నలుపు రంగులో ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విశిష్టత ఏంటంటే హరిహరులు ఇద్దరు కూడా కలిపి ఉన్న ఈ క్షేత్రం నారాయణేశ్వర ఆలయం. ఈ శివలింగాన్ని మనం పరిశీలిస్తే ఈ శివలింగం ఏంటంటే స్ఫటికంలో ఉంటుంది, కోడిగుడ్డ ఆకారంలో ఉంటుంది. ఈ లింగము శివుడు, అదేవిధంగా ఈ వానపట్టం అంతా కూడా నారాయణేశ్వరుడు. కాబట్టి ఇద్దరూ కలిపి నారాయణేశ్వరుల వారుగా మనకి భక్తులకి దర్శనమిస్తున్నారు. ఈ నారాయణేశ్వర ఆలయంలోని కార్తీక మాసంలో నిత్య పూజలు జరుగుతుంటాయి. అలాగే ప్రతి సోమవారం కూడా స్వామివారికి విశేషాభిషేకాలు జరుగుతుంటాయి. ఈ అభిషేకం చేసుకున్న భక్తులకు ఆ స్వామివారి కోరిన కోరికలు తీరుస్తుంటారు. అదేవిధంగా ఒక 5 వారాలు కానీ 7 వారాలు కానీ వచ్చి ఈ స్వామివారి అభిషేకం చేయించుకుంటే భక్తులు కోరిన కోరికలు తీరుస్తారని, ఈ నారాయణ స్వామివారు కష్టాలు తొలగిస్తారని భక్తుల నమ్మకం. కాబట్టి ఈ నారాయణేశ్వర ఆలయం ఈ భక్తులకి కష్టాలు తొలగించే దేవుడిగా ప్రతీతి చెందింది. స్వామివారి గర్భగుడి నుంచి వస్తున్న పవిత్ర జలం అండి ఇది. 365 రోజులు కూడా మనకి నిరంతరం ఆగకుండా వస్తూనే ఉంటుంది. ఇక్కడ స్నానం ఆచరించి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకుంటే ఎంతో పుణ్యం వస్తుందని చెప్పి ఇక్కడ దర్శనం చేసిన భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అండి. నడుస్తుంటే తెలుస్తుందండి ఎంత పాజిటివ్ వైబ్స్ అయితే ఉన్నాయో ఈ గుడిలో. ఈ రెండు కొండల మధ్య ఇంత చక్కటి పవిత్రమైన శివాలయం అనేది మధురానుభూతి అండి ఇది. ఈ శివాలయంతో పాటు మనకి మహావిష్ణు దర్శనం కూడా ఇక్కడ లభిస్తుంది. ఈ కొండపైనే మనకి సాక్షాత్ మహావిష్ణు పాదాలే ఇక్కడ విలిసాయి అనేది ఇక్కడ నమ్మకం అండి మనకి. ఒకసారి ఈ శివకేశవుల దర్శనం కూడా దొరకటం ఎంతటి మహాభాగ్యమో కదండి. గుడి ప్రాంగణంలో ఒక 5 నిమిషాలు కళ్ళు మూసుకుని అలా కూర్చున్నా కూడా ఎన్నో పాజిటివ్ వైబ్స్ని మనం ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళొచ్చు. అంత హాయిగా ఉందండి వాతావరణం. నిజంగా పచ్చటి వాతావరణం అంతా మీరు చూడొచ్చు. ఇక్కడ చాలా హాయిగా ఉంది. ఈ గుడి స్థల పురాణం గురించి ప్రధాన అర్చకులు గారిని అయితే అడిగి తెలుసుకుందామండి. ఓం నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ శ్రీమన్ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్ని కాళాగ్నికాలాయ రుద్రాయ నమః. ఓం నమ శివాయ. ఈ క్షేత్రము శ్రీ బృహదాచల క్షేత్రము. ఈ బృహదాచల క్షేత్రంలో శ్రీ నారాయణేశ్వర స్వామివారు పార్వతీ సమేతంగా స్వయంభులింగంగా వెలిసి ఉన్నారు. ఈ నారాయణేశ్వర స్వామి విశిష్టత ఏంటంటే ఆ లింగము తెల్లగా మనకి దర్శనమిస్తుంది. ఆ తెల్లగా ఉండే లింగంని శివుడి కింద భావిస్తాము. కింద ఉండే వానపట్టం అంతటిని కూడా నారాయణుడిగా భావిస్తాము.
రెండూ కలిపి నారాయణేశ్వర ఆలయం అయింది. ఇదేంటంటే ఈ నారాయణేశ్వర ఆలయంలో శివలింగం పక్కన నుంచి కూడా నిత్యం 365 రోజులు కూడా ఆ నీరు పుట్టుకతో ప్రవహిస్తూ ఉంటుంది. ఆ నీటిని ఏం చేస్తారంటే కిందన స్వామివారికి భక్తుల స్నానాల నిమిత్తము దాన్ని కన్వర్ట్ చేసి పెట్టారు. ఈ నీరు ఏంటంటే 365 రోజులు కూడా అలాగే చల్లగానే ప్రవహిస్తుంది. ఏ సమయంలో వచ్చినా కూడా ఆ నీరు చల్లగానే ఉంటుంది. అదేవిధంగా చాలా మనం మినరల్ వాటర్ కొనుక్కుంటాం కదా, దానికన్నా కొంచెం ప్యూర్గా ఉంటుంది, చాలా ప్యూర్గా ఉంటుంది. ఇదేంటంటే ఈ నారాయణేశ్వర స్వామి వారి ఆలయానికి ఆ మంచినీరు ఆ దారే చాలా విశిష్టత అనమాట. ప్రతి సంవత్సరం కూడా ప్రతి సోమవారము కూడా భక్తులు ఆ జలధారలో స్నానం చేసి ఆ నారాయణేశ్వర స్వామి వారికి నిత్యాభిషేకాలు పంచామృతాలతో అభిషేకం చేయించి వారిని కోరికలు తీరుస్తారని ఈ స్వామివారి ప్రతీతి. ఇదేంటంటే సుమారు 130 సంవత్సరాల క్రితం దంతులూరి నారాయణ గజపతి రాజు గారిని విజయనగర రాజుల వారు గుర్తించి నిర్మించారు. ఇది అంతకు ముందు నుంచి ఉన్నదని, అంటే అంతకన్నా 130 సంవత్సరాల కిందటి నుంచి కూడా ఈ దేవాలయం ఉన్నదని అక్కడ శాసనాలు చెబుతున్నాయి. ఇదేంటంటే అప్పుడు ఈ బృహదాచల క్షేత్రంలో ఋషులు సంచరించి ఆ నారాయణేశ్వర స్వామి వారిని స్వయంగా ప్రతిష్ఠించారు కాబట్టి ఈ నారాయణేశ్వర శివలింగము స్వయంభులింగంగా మనకి ప్రతీతి అవుతుంది. అదేవిధంగా ఈ నారాయణేశ్వర స్వామి ఆలయానికి దక్షిణంగా ఒక 1/2 కిలోమీటర్ పైకి వెళ్తే అక్కడ శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలు మనకి దర్శనమిస్తాయి. ఆ పాదాల పక్కన జలధార ఉద్భవిస్తుంది. ఆ జలధార మళ్ళీ ఆ గుడిలోనే మనకి కనిపిస్తుంది. అదేవిధంగా కార్తీక మాసం ప్రతి వారము కూడా తెల్లవారుజామున 3 గంటల నుంచి మధ్యాహ్నం 3-4 వరకు కూడా ఈ అభిషేకాలు కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఆ రోజులో జనసంద్రం ఎక్కువగా ఉండి భక్తుల తాకిడి ఎక్కువగా ఉండి ఆ స్వామివారి అభిషేకాలు జరిపించుకుంటుంటారు. అదేవిధంగా కార్తీక మాసంలో ఆదివారం పిక్నిక్ల రూపంలో జనాలు ఇక్కడికి వచ్చి ఆ స్వామివారి దర్శనం కూడా చేసుకుంటారు. అదేవిధంగా ఈ నారాయణేశ్వర స్వామి వారి ఆలయానికి అక్కడ పార్కింగ్ స్థలంలో రంగనాథ స్వామి వారి శ్రీలక్ష్మి భూలక్ష్మి సమేతంగా శ్రీ రంగనాథ స్వామి వారు శేషపాంత మీద పవలిస్తూ అమ్మవారిని తన్మయత్వంతో చూస్తూ ఆ ఏకాంతంలో ఆ దేవాలయంలో మనకి దర్శనమిస్తారు. ఆ రంగనాథ స్వామి వారికి కూడా కార్తీక మాసంలోని అదేవిధంగా మార్గశిర మాసంలో కూడా స్వామివారి నెలగంట పెట్టిన దగ్గర నుంచి కూడా భోగి వరకు కూడా ఆ స్వామివారికి ధనుర్మాస ఉత్సవాలు జరిపించి భోగి రోజు శ్రీ గోదా రంగనాథ స్వామి వారి కళ్యాణం కూడా జరిపిస్తారు. ఇక్కడ నారాయణేశ్వర స్వామి వారు భక్తులు కోరిన కోరికలు తీరుస్తారని భక్తులు నమ్మకము. ఈ శాసనాలు కూడా అక్కడ ఉన్నాయి. ఆ శాసనాల ద్వారా ఈ గుడి చరిత్ర నిర్మితమైందన్నమాట. మంది భక్తులు వస్తున్నారంటే అసలు ఈ గుడి ప్రత్యేకత ఏంటో మాకు చెప్తారా? ఈ నారాయణేశ్వర స్వామి వారి ఆలయానికి 4 జిల్లాల నుంచి ప్రతి జిల్లా నుంచి కూడా భక్తులు వస్తూ ఉంటారు. ఇదేంటంటే స్వామివారు స్నానం చేసి ఆ వచ్చే దారి నుంచి స్నానం చేసి ఆ నారాయణ స్వామి వారికి పంచామృతాలతో అభిషేకం చేస్తే ఆ స్వామివారి కోరికలు తీరుస్తారని భక్తుల ద్వారా ఒకరు తెలుసుకుని ఇక్కడ జనసంచారం పెరుగుతుంది. ఆ భక్తులు వచ్చి స్వామివారి అభిషేకం చేసుకుని కోరికలు తీర్చుకుంటారు. ముఖ్యంగా ఈ రావడానికి కారణం ఏంటంటే అక్కడ జలద్వార రావడం, అది కూడా శివలింగం పక్క నుంచి రావడం, ఆయన స్నానం చేస్తే చాలా పవిత్రము చాలా పుణ్యమని భావించి భక్తులు ఇక్కడికి నలుమూల నుంచి జిల్లా నలుమూల నుంచి రాష్ట్రం నలుమూల నుంచి ఇక్కడికి వచ్చి ఆ స్వామివారిని దర్శించుకుంటారు. అదేవిధంగా ఈ స్వామివారి అభిషేకాలు చేస్తే చాలా మంచిదని కూడా భక్తులు భావిస్తుంటారు. ఓకే సార్, దర్శనం అయితే చాలా చక్కగా జరిగిందండి. మీ అందరూ కూడా ఇటువంటి పుణ్యక్షేత్రాన్ని దర్శించి దీవెనలు అందుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ కీర్తి.